ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు అంతా సిద్ధమైంది. 17 ఏళ్ల ట్రోఫీ కలను నిజం చేసుకునేందుకు రెండు జట్లు తహతహలాడుతున్నాయి. టైటిల్ కోసం ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7:30కు ఫైనల్ ఫైట్ జరగనుంది. ఇక 18 ఏళ్లుగా లీగ్ లో ఉన్న రెండు జట్లు ఇంతవరకు టైటిల్ గెలవలేదు. ఆర్సీబీ ఇప్పటి వరకు 4 సార్లు ఫైనల్స్ వెళ్లినా ట్రోఫీని మాత్రం అందుకోలేకపోయింది. ఇక పంజాబ్ కింగ్స్ 2014లో ఫైనల్ కు వెళ్లినా ఓడిపోయింది. ఫైనల్ కు వానగండం ఉండటంతో ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. ఇక మ్యాచ్ ఆగితే బుధవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది బీసీసీఐ. ఐపీఎల్ ఫైనల్స్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఫైనల్ ఫైట్ ఎలా ఉండబోతుంది? ఎస్ మాధురి, ఐపీఎల్ 18వ సీజన్ నేటితో ముగియనుంది. ఈరోజు అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ జరగబోతుంది. ఇందులో పంజాబ్ కింగ్స్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ అయితే జరగబోతుంది. సో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. సో ఈ 18వ సీజన్లో కొంత ఆపరేషన్ సింధూర్లో భాగంగా కొన్ని వాయిదాలు పడినాయి. కొన్ని వర్షం వల్ల ఆ మ్యాచ్లు రద్దయినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మాత్రం మొత్తం ఈ 18వ సీజన్లో భాగంగా ఈరోజు అయితే టాప్ అంటే మొదటి నుంచి కూడా టాప్ 1లో ఉన్నటువంటి పంజాబ్ కింగ్స్ తర్వాత ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక ఇప్పటికీ అంటే ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రెండు జట్లు కూడా ఒక్కసారి కూడా కప్పు సాధించలేదు. గత 18 ఏళ్లుగా కూడా కప్పు కోసం పోరాడుతున్న ఇరు జట్లు ఈరోజు ఫైనల్లో తలపడనున్నాయి. ఇక అంటే గతంలో 2014లో ఒకసారి పంజాబ్ ఫైనల్కి వచ్చింది, కానీ ఆ ఫైనల్లో ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇక ఆర్సీబీ మాత్రం 4 సార్లు ఫైనల్కి వచ్చింది. ఒకసారి మనం ఇయర్లు కనుక చూస్తే 2009, 2011, 2016 ఈ 3 సీజన్లతో పాటు 2024లో కూడా గెలవలేదు. ఈ 3 సీజన్లో అంటే 2014లో పంజాబ్ ఓడితే 2009, 2011, 2016లో ఆర్సీబీ కూడా ఫైనల్లో ఓడిపోయింది. సో ఈ రెండు జట్లు కూడా మళ్ళీ ఫైనల్ చేరుకున్నాయి. ఈ రెండు జట్లు కూడా గత క్వాలిఫైర్ 1లో కూడా పోటీ పడిపోయి అందులో కూడా పంజాబ్ ఓడిపోయింది ఆ రోజు. సో ఈరోజు మళ్ళీ ఆర్సీబీ పంజాబ్ మధ్య టఫ్ ఫైట్ జరగనుంది. ఇక మనకు ప్లేయర్స్ల విషయానికి వస్తే ప్లేయర్లు ఆర్సీబీలో కనుక చూసుకున్నట్లయితే మనకి మొదటి నుంచి కూడా టాప్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో స్టాల్ట్ కానీ, తర్వాత విరాట్ కోహ్లీ కానీ, తర్వాత అందులో ఉన్నటువంటి పాటిదార్, కెప్టెన్ పాటిదార్ అంతగా ప్రదర్శన అంటే అంత పర్ఫార్మెన్స్ లేకున్నా కానీ ఓపెనర్లో ఉన్నటువంటి సాల్ట్, లివింగ్స్టన్, కోహ్లీ సో ఇట్లాంటి వాళ్ళ వల్ల కొంత మెరుగైనటువంటి స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఆర్సీబీలో బౌలింగ్ విషయానికి వస్తే కూడా చాలా పంజాబ్తో పోలిస్తే మాత్రం ఆర్సీబీలో కొంత టఫ్ ఉంటుందని చెప్పవచ్చు. భువనేశ్వర్ కుమార్ మనకు గతంలో ఎస్ఆర్హెచ్కు ఆడినటువంటి భువనేశ్వర్ కుమార్తో పాటు మరొక ఇద్దరు ప్లేయర్ ఉంటే ఇందులో అజిల్వుడ్ లేకున్నా కూడా ఇంకా తుషార్ కానీ, తర్వాత ఇందులో ఉన్నటువంటి మరొక ప్లేయర్ మనకి ప్లేయర్ కనుక తుషార్ తర్వాత దయాల్, వీరు కూడా ఇందులో కీలకం కానున్నారు. ఇక క్వాలిఫైర్ 1లో జరిగినటువంటి మ్యాచ్లో ఈ రెండు జట్లు కూడా అంటే తలపడ్డాయి కాబట్టి సో ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ ఎక్కువ ఉంటుంది. ఇక అహ్మదాబాద్ స్టేడియంలో ఇప్పటి వరకు ఆర్సీబీ ఎక్కువ మ్యాచ్ ఆడలేదు, ఒక మ్యాచే దాదాపు ఆడి ఉంటారు. కానీ పంజాబ్ మాత్రం చాలా మ్యాచ్లు ఆడింది. ఇందులో ఇప్పటికే పంజాబ్లో ఉన్నటువంటి కెప్టెన్ కూడా శ్రేయస్ అయ్యర్ ఇక్కడ గుజరాత్ పైన 90 పైగా స్కోర్ చేశాడు. మొన్న ముంబై ఇండియన్స్ పైన 80 పైగా స్కోర్ చేశాడు, విజయం కూడా సాధించారు. సో పూర్తిగా కూడా అతనికి అహ్మదాబాద్ స్టేడియంలోని పిచ్ కూడా పూర్తిగా వారికి తెలిసి ఉంటుంది. అక్కడ ఇదివరకు 2-3 మ్యాచ్లు ఆడారు కాబట్టి సో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా వారికి పూర్తిగా వారి గ్రిప్లో ఉండరు చెప్పవచ్చు. కానీ ఆర్సీబీకి మాత్రం అహ్మదాబాద్ స్టేడియంలో ఎక్కువగా మ్యాచ్లు జరగలేదు, అక్కడ కూడా వారు ఆడలేదు. కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ అని రెండు టీంలకు చెప్పవచ్చు. ఇక పంజాబ్లో మాత్రం చాలా అన్కెప్టెడ్ ప్లేయర్స్ ఉన్నారు. టాప్ 6 వరకు కూడా ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. సో మనకి ఓపెనర్గా వచ్చేటువంటి ప్రియాంష్ ఆర్యతో పాటు ప్రభు సిమ్రాన్, తర్వాత మిడిల్ ఆర్డర్లో వచ్చినటువంటి ఇంగ్లీష్, తర్వాత శ్రేయస్ అయ్యర్. సో వీరు చాలా దూకుడుగా ఆడుతున్నారు. దాదాపు 18 మ్యాచ్లకు పైగా కూడా 200లకు పైగా స్కోర్ చేసినటువంటి పంజాబ్ కింగ్స్ చాలా రికార్డ్ చేసుకుంది. తర్వాత ఈ అపోజిట్ టీం చేసినటువంటి స్కోర్ అంటే 200 పైగా చేసిన స్కోర్ను కూడా చేజింగ్ చేసినటువంటి టీమ్గా పంజాబ్ కింగ్స్ చెప్పచ్చు. అంటే రెండు టీములు చాలా స్ట్రాంగ్గా ఉన్నా కూడా కొంత పంజాబ్ కింగ్స్ మొదటి నుంచి కూడా ఈ 18వ సీజన్లో టాప్లో ఉంది. 200 పైగా కూడా స్కోర్ చేస్తున్నటువంటి టీమ్గా ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్తో పాటు చాహల్ కూడా ఉన్నాడు. సో చాహల్ కూడా ఈరోజు జరగబోయేటువంటి చాహల్తో పాటు స్టోయిన్స్ ఉన్నాడు. సో ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్లో కొంత ప్రదర్శన కనబర్చాల్సినటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా
200 పైగా స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక అహ్మదాబాద్లో టాస్ కీలకంగా ఉంది. టాస్ మొదటగా ఇప్పటివరకు ఎక్కువగా టాస్ గెలిచినటువంటి టీం మొదటగా బ్యాటింగ్ ఎంచుకునే టీమ్స్ ఉన్నాయి. బ్యాటింగ్ ఎంచుకొని 200 పైగా స్కోర్ చేసి నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ దిగేటువంటి టీంకి కొంత ప్రెషర్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు జరిగేటువంటి మ్యాచ్లో కూడా టాస్ కీలకం కానుంది. టాస్ తీసుకున్నటువంటి వ్యక్తి బ్యాటింగ్ తీసుకుంటే బ్యాటింగ్ అంటే 200 పైగా స్కోర్ చేస్తే దాదాపు 250 చేసినా కూడా నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ ఆడేటువంటి టీంకి కొంత ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే ఫైనల్ కాబట్టి అవుట్ అయినప్పుడల్లా కప్పు కోల్తామన్నటువంటి ఒక స్ట్రెస్ ప్రతి ఒక్క ప్లేయర్ మీద ఉంటుంది. కాబట్టి సో ఈరోజు చాలా కీలకం కానుంది టాస్ కూడా. సో మొదటగా టాస్ గెలిస్తేనే బ్యాటింగ్ తీసుకొని 200 పైగా స్కోర్ చేయాలంటూ కూడా కొంత క్రికెట్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. ఇక ఆర్సీబీ ఇప్పటికే కూడా అహ్మదాబాద్ స్టేడియం దాదాపు 1,00,000 వరకు కెపాసిటీ ఉంటుంది. ఇప్పటికే ఈరోజు ఆల్రెడీ టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయ్యాయి. ఇక పూర్తిగా కూడా రెడ్డిష్గా అదంతా కనిపెడుతుంది. ఎందుకంటే రెండు టీంలకు సంబంధించిన జెర్సీలు రెడ్ కలర్గానే ఉంటాయి. అటు పంజాబ్ కానీ ఆర్సీబీ కానీ రెండు కూడా దగ్గరే ఉంటాయి. కాబట్టి సో పూర్తిగా కూడా స్టేడియం ఫుల్ అయిపోతుంది, రెడ్డిష్గా మారబోతుంది. ఇక కొంత ఎక్కువగా కోహ్లీ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి సో ఆర్సీబీ గెలవాలి, ఈసారి కప్ నమ్మదే 18 ఏళ్ళుగా పోరాడుతున్నట్టు కూడా కొంత సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ చేస్తున్నారు. సో ఆర్సీబీ కూడా ఖచ్చితంగా గెలిస్తే కొంత కోహ్లీకి ఇది ఒక ఆనందక విషయం అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే పాటీదార్ అంత అగ్రెసివ్గా ఆడకున్నా కూడా అందులో ఉన్నటువంటి లివింగ్స్టన్, సాల్ట్, కోహ్లీ వీరే ముందుండి నడిపిస్తున్నారని చెప్పవచ్చు. ఇక పంజాబ్ విషయానికి వస్తే రిక్కీ పాంటింగ్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కాంబినేషన్ కూడా బాగుంటుంది. సో వీరు కొంత కూల్గా టైం లీడ్ చేయడం కానీ టీంకి కొన్ని సూచనలు లాంటివి ఇవ్వడం కానీ ఇట్లా కూల్గా వాళ్ళు మూవ్ అయిపోతున్నారు. సో మొత్తానికి టాప్ 10లో అంటే మొదటి నుంచి కూడా టాప్లో ఉన్నటువంటి పంజాబ్ కింగ్స్తో ఈరోజు ఆర్సీబీ తలబాటునుంది. ఇక ఆర్సీబీలో మనకి చాలా వరకు కూడా ఇటు హజల్వుడ్ లేని కారణం కూడా కొంత వారికి డిసడ్వాంటేజ్ అయినా కూడా ఇక్కడ పూర్తిగా కూడా మిగతా వాళ్ళు కూడా ఈరోజు చాలా రాణించాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఇక పంజాబ్ కింగ్స్ సంబంధించి కూడా వాళ్ళకి వెంటనే మ్యాచెస్ జరుగుతున్నాయి. సో ఆర్సీబీకి కొంత రెస్ట్ ఉన్నా కానీ పంజాబ్కి మన ముంబై ఇండియన్స్ అర్ధరాత్రి వరకు మ్యాచ్ ఆడారు. సో కొంత ఫిజికల్గా మెంటల్గా కొంత వాళ్ళు స్ట్రెస్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్లో సో ఎట్లాంటి ప్రదర్శన కనబరుస్తారనేది చూడాల్సి ఉంది. ఇక మొత్తానికి ఈ ఫైనల్కి జరగబోయేటువంటి ఫైనల్కి ఎందుకంటే మనకి క్వాలిఫైర్ 2లోనే వర్షం వల్ల అక్కడ వాతావరణ పరిస్థితుల వల్ల కూడా ఒక్క ఓవర్ కూడా తగ్గకుండా మ్యాచ్ అర్ధరాత్రి అయినా నిర్వహించారు. సో ఈరోజు ఫైనల్ జరగబోయేటువంటి ఫైనల్కి వర్షం కనుక ఎక్కువగా ఉన్నట్లయితే దీన్ని రిజర్వ్ డే అంటే బుధవారం మళ్ళీ మ్యాచ్ అంటే రేపు మళ్ళీ మ్యాచ్ నిర్వహిస్తారు. కానీ వర్షం సూచన ప్రజెంట్ అయితే అక్కడ ఎలాంటి వర్ష సూచన లేదని కూడా అక్కడి రాష్ట్ర ఐఎండీ కూడా ప్రకటించింది. సో వర్షం కనుక ఉన్నట్లయితే రిజర్వ్ డేగా ప్రకటించి మ్యాచ్ నిర్వహిస్తారు. సో ప్రజెంట్ మాత్రం అక్కడ 28 నుంచి 29 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో సాయంత్రానికి వర్ష సూచన ఎలాంటిది లేనట్టు కూడా చెప్తున్నారు. సో ఇప్పటికే ఇక ఫైనల్ జరుగుతుంది కాబట్టి సెలబ్రిటీస్, రాజకీయ ప్రముఖులు సో చాలామంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పెద్ద స్టేడియం కాబట్టి సో పూర్తి స్థాయిలో భద్రత కూడా ఏర్పాటు చేశారు. అనువనుగుణ అక్కడ పూర్తిగా పరిశీలించే లోపలికి పంపిస్తారు. సో 3 గంటల ప్రాంతంలో 3-4 నుంచి కూడా లోపలికి అనుమతిస్తారు అహ్మదాబాద్ స్టేడియంలో. సో అహ్మదాబాద్ స్టేడియం అంటే చాలా పెద్దది. సో దాన్నే ఫైనల్గా ఎంచుకున్నారు. సో ఇప్పటికీ కూడా క్వాలిఫైర్ 1 కూడా 2తో పాటు ఇప్పటికి క్వాలిఫైర్ 1లో కూడా ఈ రెండు టీంలు పాల్గొన్నాయి. కాబట్టి సో ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్లో రెండు టీంలు కూడా చాలా టఫ్గా ఉంటాయి, హెడ్ టు హెడ్ కూడా ఉన్నాయి. మన గత మ్యాచ్లో కనుక చూసుకున్నట్లయితే గతంలో ఈ రెండు పోటీ పడ్డ మ్యాచ్లో కూడా ఎక్కువ వరకు ఆర్సీబీ ఒక మ్యాచ్ అటు ఇటు అయినా కూడా రెండు కూడా హెడ్ టు హెడ్ మ్యాచ్ అయితే తలపడనుంది. సో రెండు టీంకి సంబంధించినటువంటి ప్లేయర్స్ కానీ అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో రెండు రాణిస్తున్నాయి. కాబట్టి సో ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్ పూర్తిగా కూడా అటు ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ మధ్య చాలా టఫ్ అయితే నడవనుంది. ఇందులో శ్రేయస్ అయ్యర్ కూడా ఒక రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు వేరు జట్లను 3 జట్లను కూడా ఫైనల్ వరకు తీసుకురావడం జరిగింది. అటు మొదట్లో ఢిల్లీని, తర్వాత కోల్కతాని, ఇప్పుడు పంజాబ్ని. కోల్కతాని చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు శ్రేయస్ అయ్యర్. ఎందుకంటే అతను ఇప్పటికీ కూడా అటు కేకేఆర్ కూడా రిటైన్ చేసుకోలేదు. ఎందుకంటే గత సీజన్లో కేకేఆర్కి కప్పు తీసుకొచ్చినటువంటి శ్రేయస్ అయ్యర్ని కేకేఆర్ పక్కన పెట్టింది. దీంతో కొంత అగ్రెసివ్గా ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు మొన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సర్కిల్కి సంబంధించి కొన్ని టెస్టులను కండక్ట్ చేస్తారు. సో అందులో ఆ టెస్టు ఛాంపియన్షిప్ కూడా టెస్టులకు కూడా శ్రేయస్ అయ్యర్ను బీసీసీఐ ఎంపిక చేయలేదు. సో దీంతో కొంత ఈ అగ్రెసివ్గా ఉన్నటువంటి శ్రేయస్ అయ్యర్ ఈ ఐపీఎల్లో రాణిస్తున్నాడు. మన గత మ్యాచ్లు కనుక చూస్తే వరుసగా చాలా వరకు కూడా 50 అబోవ్ స్కోర్ చేసినటువంటి శ్రేయస్ అయ్యర్. సో మన గుజరాత్ పైన కూడా 90 పైన చేశాడు, తర్వాత ముంబై పైన 80 పైగా స్కోర్ చేశాడు. సో ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో సో ఖచ్చితంగా పంజాబ్లో ఉన్నటువంటి
ఆ ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు. సో పంజాబ్ ఖచ్చితంగా అటు ప్రభు సింహరాన్తో పాటు ప్రియాన్ సారియాకు జోడీగా శ్రేయస్ అయ్యర్ కూడా ఉంటాడంటూ కూడా సోషల్ ప్లాట్ఫామ్ వేదికగా సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. సో మొత్తానికైతే రాత్రి 7:30 గంటలకు జరగబోయేటువంటి ఈ ఫైనల్ ఫైట్లో సో రెండు జట్లు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. రెండు జట్లకు సంబంధించి కూడా అటు కొంత ఎక్కువగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నా కూడా పంజాబ్ కింగ్స్ కూడా శ్రేయస్ అయ్యర్ యంగ్స్టర్ కాబట్టి సో అతనికి కూడా ఎక్కువనే ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి సో రెండు జట్లు చాలా టఫ్ ఫైట్ ఉన్నాయి. సో అంతా సిద్ధం అయిపోయింది అహ్మదాబాద్లో. సో సాయంత్రం పూర్తిగా కూడా అక్కడ అంతా పోలీసుల అదుపులో ఆ స్టేడియం ఉన్నది. సో ఫైనల్గా అయితే రాత్రి 7:30 గంటలకు జరగబోతుంది. సో టాస్ గెలిచిన తర్వాత ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకునేది అయితే కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది మాధురి.